జరగకుండా చూడటానికి పోలీస్ వారితో ఇమీడియట్లీ మాట్లాడతాము. దాంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, కొన్ని సివరేజ్కి సంబంధించిన ఇష్యూస్ కూడా ఉన్నాయి. అవి కానీ రిజాల్వ్ చేస్తే తర్వాత దానికి చాలా మందికి ఇవ్వాల్సిన రోడ్లు ఆ సౌకర్యం ఇవ్వడానికి వీలవుతుంది. ఇక్కడ ఈ గార్బేజ్ డంపింగ్, సిఎన్టీ డంపింగ్ కూడా చూడటం జరిగింది. ఆ డంప్ ఎవరు వేస్తున్నారో వాళ్ళని తెలుసుకుని వాళ్ళ మీద పెనల్టీ వేసి అలవాటు పోయే విధంగా చేయడం, బెటర్ గార్బేజ్ మేనేజ్మెంట్ అంటే కలెక్షన్ కావచ్చు, ఈ జీవిపీ పాయింట్లు తయారవ్వకుండా ఎక్కువ గ్యాంగ్ వర్కులు అవి పెట్టి ఈ ఏరియా ఇంతకుముందు కంటే రోజు కాస్త మెరుగుపడటానికి పూర్తిగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫు నుంచి మా చర్యలు పూర్తిగా ఉంటాయి. ఇక్కడ మా ఇంజనీర్లు, మా అధికారులు అందరూ కూడా లోకల్ అందరితోనూ కలిసి పనిచేసి ఖచ్చితంగా ఇష్యూస్ అన్నింటినీ రిజాల్వ్ చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎన్జిఓస్ వర్క్ ఏముంది, చెత్తను లిఫ్ట్ చేయాలి అని అంటున్నారు. చెత్తని లిఫ్ట్ చేస్తే సమస్య ఆగిపోదు. ఈరోజు మనం చెత్తను లిఫ్ట్ చేస్తాం, ప్రజల్లో మార్పు రానంత వరకు చెత్త అయినా సరే ఏదైనా సరే మార్పు మనలో వచ్చే వరకు ఏది సాధ్యం కాదు. ఈరోజు చెత్త నేను తీస్తాను, లేకపోతే జిహెచ్ఎంసీ తీస్తుంది, ఇంకొకరు వచ్చి తీస్తారు, మళ్ళీ వేసేస్తే ఏం ప్రయోజనం ఉంది? ప్రయోజనం ఏం లేదు కదా. సో మనలోనే మార్పు రావాలి. దానికే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్. మన సైడ్ నుంచి మనం ఎంత బాధ్యత గల పౌరులమో మనం నిరూపించుకొని తర్వాత మాకు రోడ్లు ఇవ్వండి, మాకు డ్రైనేజ్లు ఇవ్వండి, మాకు వాటర్ ఫెసిలిటీ ఇవ్వండి అనే అధికారం మనకు ఉంటుంది. సో మనం మన సైడ్ నుంచి కంప్లైంట్స్ వెళ్లకుండా మనం ఆపుకొని తర్వాత మనం మన హక్కుల గురించి పోరాడాలి. ఎప్పుడైనా హక్కు గురించి అడిగే ముందు మన బాధ్యత ఏముందో మనం తెలుసుకోవాలి. బాధ్యత నెరవేర్చిన తర్వాతే హక్కు గురించి మాట్లాడాలి.